హిందువులు మెజారిటీ కలిగే దేశంలో హిందువులకు భద్రత లేకుండా పోతుందా? ఈ మాట మనం తరచూ చెప్పుకుంటూ ఉంటాం. ఒకప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మాట అన్నారు. ఒక 100 హిందూ కుటుంబాల మధ్య ఒక ముస్లిం వ్యక్తి లేదా ఒక ముస్లిం కుటుంబం ప్రశాంతంగా బ్రతకొచ్చు. కానీ ఒక 50 ముస్లిం కుటుంబాల మధ్య ఒక హిందూ కుటుంబం లేదా ఒక హిందువు ప్రశాంతంగా గడిపేటువంటి పరిస్థితి ఉందా అని ఆయన క్వశ్చన్ రైజ్ చేశారు. వినడానికి కఠినంగా ఉండవచ్చు, కానీ ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది నేను మా ప్రేక్షకులను అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ ఇష్యూ అంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా పరిసర ప్రాంతాల్లో భగవాన్ నగర్, కమలానగర్ అనేటువంటి ప్రాంతాల్లో ఒక 40 హిందూ కుటుంబాలు ఉన్నాయి. ఈ 40 హిందూ కుటుంబాలు కూడా ఆ ఇంటి బయట హౌస్ ఫర్ సేల్ అని బోర్డులు పెట్టేశారు. ఎందుకు ఆ ప్రాంతం నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే, ప్రతిరోజు కూడా వేధింపులు, మానసికంగా వేధింపులు, ఆ ఇళ్లపైకి రాళ్లతో దాడి చేయడము, ఇటుకలు విసరడము, ఆ ఇళ్లలో ఉండేటువంటి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడడము, మానసికంగా క్షోభకు గురి చేసేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతోంది. కొంతమంది ముస్లిం వ్యక్తులు పనిచేస్తున్నారు. అతని పేరు ఏంటంటే మొహమ్మద్ షాజాద్. అతనితో పాటు అతని కొడుకు సన్నీ, వీళ్ళిద్దరూ కూడా మరికొంతమంది ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు ఈ 40 హిందూ కుటుంబాలను ఎలాగైనా సరే ఈ ప్రాంతం నుంచి బయటకు పంపించేసేయాలి అనే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. పోలీసులకు చెప్పారు, కానీ పట్టించుకోలేదు. సో ఈ హిందూ కుటుంబాలు మీడియాతో ఈ మధ్యనే తమ గోడును వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ ఇల్లు అమ్మేసి హౌస్ ఫర్ సేల్ అనే బోర్డులు పెట్టేసి ఇంకెక్కడైనా వేరే ప్రాంతానికి వెళ్ళి ప్రశాంతంగా బ్రతకొచ్చాలని చెప్పి ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చూడండి, అంటే విచిత్రం ఏంటంటే, యోగి ఆదిత్యనాథ్ గారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఎంత కఠినంగా ఉంటారో మనందరికీ తెలుసు. బుల్డోజర్ బాబా అంటారు, అన్యాయం జరిగితే క్షమించరు, బుల్లెట్ దిగాల్సిందే అనేటువంటి మనం చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం. బహుశా ఈ యొక్క విషయం ఇంకా సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్ళి ఉండకపోవచ్చు. వెళ్ళి ఉంటే కనుక డెఫినెట్గా ఏ పాటికే బుల్లెట్ దిగి ఉండేది. బహుశా కాస్త డిలే ఎక్కడో జరిగినట్టుంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కూడా చెప్తూ ఉన్నారు, పోలీసులకు ఫిర్యాదు చేసాం, ఆయన కూడా పట్టించుకోవడం. అతను లోకల్ కౌన్సిలర్ హరి ఓం బాబా అగర్వాల్ అతని పేరు. అతను కూడా వాపోతున్నాడు, కౌన్సిలర్కే దిక్కులేదు. కానీ పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. దీన్ని చాలా చిన్న విషయం, అది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి విషయం, ఇందులో అంత పెద్ద మ్యాటర్ చేయకండి అంటూ పోలీసులు దీన్ని చిన్నది చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ఉదంతం చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, కశ్మీర్లో మనందరికీ తెలుసు, జమ్మూ కాశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్లని ఏ విధంగా అయితే లోయ నుంచి పంపించేశారో బెదిరించి ఒకటే చెప్పారు. నినాదం ఏంటంటే గలీవ్ రలీవ్ యా చలీవ్, అంటే మతం మారండి, లేకపోతే పారిపోండి, లేకపోతే చచ్చిపోండి. అయితే ఇస్లాంలోకి మతం మార్చుకోండి, మీ మతాన్ని మార్చుకోండి ఇక్కడ ఉండాలి అంటే, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే చచ్చిపోతారు. ఈ నినాదాలు కొన్ని సంవత్సరాల కిందట కశ్మీర్ లోయలో మారుమ్రోగి లక్షల మంది కశ్మీరీ పండిట్లు ఆ కశ్మీర్ లోయను వదిలి ఎక్కడెక్కడో ఢిల్లీకి, మన హైదరాబాద్ కూడా చాలామంది ఉన్నారు కశ్మీరీ పండిట్లు. ఎవరికి నచ్చిన చోట, ఎవరికి వీలున్న చోట అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఆ భూముల్ని వదిలేసి, ఇళ్లను వదిలేసి, ఇవన్నీ కూడా వదిలేసి బ్రతుకు తెరువు కోసం ఎక్కడెక్కడో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో ఈ ఉదంతం చూస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ విధంగా హిందువుల పట్ల వేధింపులు జరుగుతున్నాయంటే మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ప్రతి చిన్న విషయము సీఎం దాకా వెళ్ళడానికి కొంత సమయం పట్టవచ్చు. డెఫినెట్గా దీనిపై యాక్షన్ తీసుకుంటారనే నేను బలంగా నమ్ముతున్నాను. కానీ ఇది చిన్న ఉదంతంగానే మనకు కనబడవచ్చు, కానీ ఇలాంటి ఉదంతాలు దేశవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. దీన్ని ఎదుర్కోవాలంటే హిందువులు సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే తాటిపై, ఒకే మాటపై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి దాడులు ఎదుర్కోక తప్పదు. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. హిందువులు సురక్షితంగా, భద్రంగా ఉండాలి అంటే ఏం చేయాలి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి, మరొక వీడియోలో మాట్లాడతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.